తమ విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించింది. అయితే ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని జయం రవి చెప్పినట్టు సమాచారం. విడాకులు మంజూరు చేయాలని అతడికి లీగల్ టీం న్యాయస్థానాన్ని కోరినట్టు తేలింది. ఈ క్రమంలోనే విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు 40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్టు జయం రవి గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. తనను సంప్రదించకుండానే రవి విడాకుల విషయం బయటపెట్టారంటూ ఆర్తి ఆరోపించారు. గాయని కెనీషాతో రవి స్నేహపూర్వకంగా ఉంటున్నారని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ వేడుకకు రవి, కెనీషా కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో 18 ఏళ్ల పాటు తోడుగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం బాధ్యత మరిచారంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్తి సుదీర్ఘ పోస్టు పెట్టారు. పిల్లల కోసమే తమ పోరాటమని తెలిపారు. దీనిపై స్పందిస్తూ రవి ఓ నోట్ రిలీజ్ చేశారు. ఆర్తి తనను నైతికంగా, ఆర్థికంగా నియంత్రిస్తోందంటూ రవి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన ఆర్తి మంగళవారం మరో పోస్ట్ పెట్టారు. తాము వేర్వేరుగా ఉండడానికి మూడో వ్యక్తే కారణమన్నారు. తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇకపై తానే మాట్లాడనని, న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.